హాయ్ అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. చాలామంది మీరు రోడ్డు మీద వెళ్తున్నా, ట్రైన్‌లలో ట్రావెల్ చేస్తున్నా, మెడకి బెల్ట్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అడిగితే సర్వికల్ స్పాండిలోసిస్ ఉంది అంటూ ఉంటారు. అసలు సర్వికల్ స్పాండైలోసిస్ అంటే ఏంటి? దేనివల్ల వస్తుంది? దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఈరోజు మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. జనరల్లీ మన నెక్ నిర్మాణం చూసుకుంటే మన నడుంలాగా ఫస్ట్ సెంటర్‌లో ఉండేవి ఎముకలు. ఎముకల్ బోన్స్ అంటాం. అది C1 నుంచి C7 వరకు ఉంటాయి. సర్వైకల్ సిరీస్ ఆఫ్ వర్టిబ్రల్ బోన్స్. 2 ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ దగ్గరే మనకి ముందుకి, వెనక్కి లేదా సైడ్ మూవ్‌మెంట్స్, తలలో వచ్చేసరికి రొటేటరీ మూవ్‌మెంట్స్ అంటే రైట్ సైడ్ రొటేట్ అవ్వాలన్నా, లెఫ్ట్ సైడ్ రొటేట్ అవ్వాలన్నా ఈ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మనకి డిస్క్ దగ్గర అండ్ బోన్స్ మధ్యలో వస్తూ ఉంటుంది. అండ్ వీటి వెనకాల నరాలు వెళ్తాయి. బ్రెయిన్ అన్నది మెయిన్ నర్వస్ సిస్టమ్‌లో మెయిన్ పార్ట్. దాని నుంచి పెద్ద నరం అంటే స్పైనల్ కార్డ్ అనేది కిందకి వస్తుంది. ప్లస్ ప్రతి 2 ఎముకల మధ్యలో డిస్క్ లెవెల్‌లో చిన్న నరాలు అంటే పెరిఫరల్ నర్వ్స్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి. ఇది కాకుండా దీని చుట్టూతా మనకి కండరాలు ఉంటాయి. నెక్ మజిల్స్ ఉంటాయి. అవి మన బ్రెయిన్ అంటే స్కల్ నుంచి కింద షోల్డర్స్ అండ్ చేతుల వరకు మనకి అటాచ్ చేస్తుందనమాట. ఇది ప్రాపర్‌గా మనం సెంటర్ నుంచి బయట వరకు మనం చూసుకుంటే మన నెక్ రిలేటెడ్ అనాటమీ. సో ఇది మనకి హార్మోనియస్‌గా అంటే ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తూ ప్రాపర్‌గా వర్క్ చేయాలి. మనం యూజ్ చేసే దాంట్లో ఎక్కువ మనం చూసేది ఏంటంటే ఫోన్ యూసేజ్. మనం ముందుకు వంగి ఎక్కువసేపు ఫోన్ చూసుకుంటున్నా, లేదా రాత్రిపూట మనం సపోర్ట్ లేకుండా పడుకుంటున్నా, లేదా మనం టీవీ స్క్రీన్స్ కానీ, లేదా కంప్యూటర్ స్క్రీన్స్ కానీ వర్క్ చేసేటప్పుడు బాగా కిందకుంటే మెడ వంచి చూస్తాము, బాగా పైకుంటే మెడ పైకెత్తి చూస్తాము. ఇలాంటి ఆక్వర్డ్ పొజిషన్స్‌లో మెయిన్‌గా రొటీన్ పొజిషన్స్ కాకుండా ఆక్వర్డ్ పొజిషన్స్‌లో ఎక్కువసేపు ఒక 2-3 నిమిషాలు జనరల్లీ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎక్కువసేపు ఆక్వర్డ్ పొజిషన్స్‌లో ఉంటే ఏమవుతుందంటే ఈ హార్మోని అన్నది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేది మెడ నొప్పి. మెడ నొప్పి అంటే మనకి సెంటర్‌లో కాకుండా సైడ్‌కి మనకి ఏవైతే మజిల్స్ స్కల్ నుంచి షోల్డర్ వరకి అటాచ్ అవుతుందో ఆ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ అయిన మజిల్ పెయిన్‌నే మనం స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. సో అది ఎప్పుడు వస్తుంది అంటే పొద్దున్న లేచినప్పుడు బానే ఉంటుంది. మనం వర్క్ చేసే కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. వర్క్ తగ్గించి రెస్ట్ ఇచ్చినప్పుడు జనరల్లీ నొప్పి అన్నది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ నొప్పిని మనం నెగ్లెక్ట్ చేసి అలానే వదిలేసామనుకోండి, ఈ నొప్పి వల్ల నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది ప్రెషర్ పడేది డిస్క్‌ల మీద. డిస్క్ అన్నది తొందరగా డీజనరేట్ అవ్వటం, ఎస్పెషల్లీ లోవర్ సర్వైకల్ అంటే C5, 6 కానీ, C6, 7 కానీ డిస్క్‌లు జనరల్లీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది మన నెక్ రీజియన్‌లో ఫౌండేషన్ లాంటివి. సో అవి ఎఫెక్ట్ అవ్వటం వల్ల అవి అరిగిపోవటం. అగైన్ అవి అరిగిపోయినప్పుడు ఇప్పుడు మోకాళ్ళు అరిగినట్లు డిస్క్‌లు అరిగిపోతే అగైన్ మనకి నెక్ పెయిన్ వస్తుంది. సో దీన్ని డిస్కోజెనిక్ పెయిన్ ఆర్ అగైన్ సర్వైకల్ స్పాండిలోసిస్ వాడుక భాషలో అలా అంటాము. ఈ అరిగిపోయిన డిస్క్‌లు ఇంకా మనం నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే బయటికి జారి స్పైనల్ కెనాల్‌లో నరాన్ని ప్రెస్ చేయటం. నరాన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు అప్పుడు చెయ్యి మొత్తం లాగుతున్నట్లు, కాళ్ళల్లో ఎలా లాగితే దాన్ని సయాటికా అంటాము. దాని ఈక్వివలెంట్ అనమాట. సిమిలర్‌గా మన చెయ్యి మొత్తం లాగటం, వేళ్ళ వరకు వెళ్ళటం, తిమ్మిరి రావటం, నొప్పి, మొద్దుబారటం అండ్ ఆల్సో చేతిలో వీక్‌నెస్ రావటం. ఇలాంటివి స్టెప్ బై స్టెప్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇది రాడిక్యులర్ పెయిన్. ఇది సర్వికల్ స్పాండిలోసిస్ దాటి నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. సో మనం ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మెడ నొప్పి ఉండగానే ఫస్ట్ పెయిన్ జనరేటర్ అంటే ఇది మజిల్ వల్ల వచ్చిందా, డిస్క్ ఆర్ నర్వ్ రిలేటెడ్ పెయిన్ అన్నది మనం ఫస్ట్ చూసుకోవాలి. అండ్ దేనివల్ల వచ్చింది, ఎయిదర్ లాంగ్‌గా సిట్టింగ్ పోస్చర్ బాగోకపోవటం వల్ల, లేదా పడుకున్నప్పుడు మన మెడకి సపోర్ట్ లేకపోవటం వల్ల, లేదా చాలా మందిలో మన ఎస్పెషల్లీ ఇండియన్స్‌లో హెడ్ నోడింగ్ అనేది చాలా రెగ్యులర్‌గా చూస్తాము. హెడ్ బాగా ఆడిస్తూ ఉంటారు. వాళ్ళలో కూడా తొందరగా సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది. సో ఇలాంటి కండిషన్ మనం రూట్ కాజ్ అంటే మూల కారణం ఏంటో ఎతుక్కొని దాన్ని కొంచెం మనం తగ్గించుకుందాం అనుకోండి, సర్వైకల్ స్పాండిలోసిస్ లెవెల్‌లోనే తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ మీరు సొంతగా ఏమీ డయాగ్నోస్ చేసుకోలేకపోతున్నారు, ట్రై టు గో టు ఏ స్పైన్ సర్జన్. వాళ్ళు ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేసి హిస్టరీ తీసుకొని దాని తర్వాత అవసరమైన టెస్టులు, మోస్ట్లీ ఎంఆర్ఐ అవసరం పడుతుంది. ఎంఆర్ఐలో వెదర్ ఇట్ ఈస్ మస్కులర్ పెయిన్, డిస్కోజెనిక్ పెయిన్ ఆర్ నర్వ్ రిలేటెడ్ పెయిన్ అన్నది డివైడ్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అందరూ మనం చూసినట్లు ఆర్నమెంట్ ధరించినట్లు, గోల్డ్ ధరించినట్లు నెక్ బెల్ట్ అంతా హెల్ప్ అవ్వదు. అది ఓన్లీ కొన్ని రీజన్స్‌లో
అండ్ ఆల్సో చాలా తక్కువ షార్ట్ పీరియడ్. ఎస్పెషల్లీ మీరు ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, వారం 10 రోజులు మించి నెక్ బెల్ట్ హెల్ప్ అవ్వదు. ఇన్‌ఫాక్ట్ అది మజిల్స్‌ని ఇంకా వీక్ చేస్తుంది. సో, ఎక్కువ వాడకుండా ఉండటం మంచిది. సో, ప్రాపర్‌గా ట్రీట్మెంట్ వచ్చేసరికి నిజంగా అక్యూట్ పెయిన్ ఉంటే కొన్ని రోజులు అంటే వారం నుంచి 10 రోజులు నెక్ బెల్ట్ పెట్టుకోవటం. దాంతో పాటు అంటే రెస్ట్ ఇవ్వటం. రెస్ట్‌తో పాటు మజిల్ రిలాక్సెంట్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, అవసరమైన మెడిసిన్స్ అవసరమైన మోతాదులో వాడటం. అండ్ దీంతో పాటు అవసరమైన మల్టీ విటమిన్ మెడిసిన్స్, విటమిన్ డి డెఫిషియన్సీ అవ్వచ్చు, బి12 డెఫిషియన్సీ అవ్వచ్చు. మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ నెక్ పెయిన్ అవి కూడా. ఇవన్నీ తీసుకొని రెస్ట్ తీసుకుంటే మోస్ట్‌లీ తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి. రిపీటెడ్‌గా మళ్ళీ రాకుండా ఉండాలి అంటే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. కొన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని, రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అని ఏ లెవెల్‌లో ఉన్న దాని ప్రకారంగా మనం తగిన ఎక్సర్సైజెస్ మనం చెప్తాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 95-99% ఆఫ్ ద పీపుల్ ఈ ట్రీట్మెంట్‌తో సెటిల్ అయిపోతారు. కొంతమందికి ఇవి తగ్గదు. ఈ తగ్గని వాళ్ళలో ఏంటంటే ఫర్దర్‌గా ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే చాలా సెలెక్టెడ్ పీపుల్‌లో మన సర్జరీ ఇండికేషన్ ఉంటుంది. మనం మెడలో జనరల్లీ ఇంజెక్షన్స్ అన్నవి నడుములో ఇచ్చినట్లు అంత ప్రిఫర్ చెయ్యము. ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఓకే. సర్జరీ అవసరమైనప్పుడు ఏ రకమైన సర్జరీ ముందు నుంచా, వెనక నుంచా, మల్టిపుల్ లెవెల్స్ ఆర్ సింగిల్ లెవెల్ అన్నది మనం డీటెయిల్డ్‌గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్. థాంక్ యూ సో మచ్.